37వ కీర్తన మొదటి వచనం. చెడ్డవారిని చూచి వ్యసనపడకుము, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సరపడకుము. 37వ కీర్తన 7వ వచనం. 2వ లైన్ నుంచి చదువుతాను. తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచనలు నేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే అనేకమైనటువంటి ప్రార్థనలు మనం గమనిస్తాం. ఒకటి కృతజ్ఞత ప్రార్థన, రెండవదిగా స్తుతితో కూడినటువంటి ప్రార్థన, తర్వాత విజ్ఞాపన ప్రార్థన, ఏకీభవించి ప్రార్థన చేయడం, తర్వాత కృతజ్ఞత స్తుతులతో కూడిన ప్రార్థన చేయడం, విడుదల నిమిత్తమై ప్రార్థన చేయడం, దేవుని యొక్క నడిపింపు నిమిత్తమై ప్రార్థన చేయడం, స్వస్థత నిమిత్తమై ప్రార్థన చేయడం, ఇలా వివిధ ప్రార్థన పద్ధతులు, అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మరొక ప్రార్థన అనుభవం క్రైస్తవ జీవితంలో ఒక వ్యక్తిని నిజమైన క్రైస్తవునిగా మారుస్తుందండి, లేదా ఒక శిష్యునిగా నిలబెట్టగలిగినది, ఒక అపోస్తలుగా నిలబెట్టగలిగినటువంటి ఒక ప్రార్థన ఉంది. అంటే దేవుని బిడ్డ ఇతను, లేకపోతే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇతను లేదా ఈమె అని తెలిపేటువంటి ఒక ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనను గురించే మనము నేర్చుకోబోతుంటున్నాం. ఈరోజు ఈ యొక్క 37వ కీర్తనలో దావీదు అంటున్నాడు కదా, ఈ దావీదు రాసిన కీర్తన, చెడ్డవారిని చూచి వ్యసనపడకుము. 37వ కీర్తన మొదటి వచనంలో వ్యసనపడకుమని ఉంటుంది. 7వ వచనంలో 37వ కీర్తన 7వ వచనంలో మళ్ళీ తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకుము, దురాలోచనలను నెరవేర్చుకుని వారిని చూచి వ్యసనపడకుము. వ్యసనపడకుము అంటే మనకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ పాఠం చెప్పానంటే బాగా అర్థమవుతుంది. డోంట్ బి అప్సెట్ కావద్దు. అంటే నీ జీవితంలో జరగడం లేదు, కానీ ఎదుటిగా ఒక వ్యక్తి చెడ్డతనంలో, పాపములో, లోకంలో జీవిస్తూ ఉంటే అతని జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు మనం అప్సెట్ అవుతాం. మన జీవితాల్లో వీ విల్ బి ఫ్రెడ్, ఒక రకమైనటువంటి చికాకులోనికి మనం వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఈ అనుభవం ఉంటుంది. ప్రభువా, నేను భక్తిగా నీ దగ్గరికి వస్తూ ఉంటే, బాప్తిసం తీసుకొని నిన్ను వెంబడిస్తూ ఉంటే, ప్రభువా ప్రతిరోజు ప్రార్థన, బైబిల్ ఇవి నా జీవితాల్లో ఉంటే, ఏంటి ప్రభువా నా జీవితంలో నన్ను దీవించకుండా ఇతరులు నా ఎదుట దీవించబడుతున్నారు, వాళ్ళు ఏమన్నా మంచి వాళ్ళ కాదు, వాళ్ళు చెడ్డవారు అని బైబిల్లోనే వ్రాయబడింది. వారు దీవించబడుతూ ఉన్నారు. చెడ్డవారు మాత్రమే కాదు, దుష్కార్యములు చేయి వారిని నేను చూశాను. అంటే చెడ్డతనమే అది ఒక భయంకరమైన పాపం. అంటే దుష్కార్యములు, ఇంకా చెడ్డ కార్యములో ఎక్కువ స్థితి అనేటువంటి వారిని చూచి దావీదు అంటున్నాడు, నాకు వ్యసనం అవుతుంది ప్రభా. లేకపోతే ఆయా సందర్భాల్లో మనం కూడా అప్సెట్ అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, నీ అప్సెట్లో దేవుడు ఒక సందేశాన్ని నీకు నేర్పించాలని కోరుతుంటున్నాడు. వెన్ వి లుక్ అట్ ద సిచ్యువేషన్స్ దట్ సరౌండ్స్ us, మన కుటుంబాల్లో మన శరీరపరమైనవి లేకపోతే ఆర్థికపరమైన పరిస్థితులు చూసినప్పుడు ఆయా సందర్భాల్లో మనం అప్సెట్ అవుతాం. మన జీవితాల్లో మనం తలక్రిందులు అవుతాం, వ్యసన పడుతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. అరే, నా జీవితం ఎందుకు జరిగించడం లేదు? నీ జీవితంలో ఆ పరిస్థితి నుంచి నీవు గొప్పగా దీవించబడాలి అంటే 37వ కీర్తన 7వ వచనం. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు డోంట్ వాంట్ టు బి అప్సెట్, నీ జీవితంలో అప్సెట్ కాకుండా, వ్యసన పడకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా, నిరాశ పడకుండా ఎప్పుడైతే నీవు ముందుకెళ్ళాలి అనుకుంటే నీ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటంట? యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడినటువంటిది యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. ఈరోజు దేవుడు మనకు నేర్పించాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుతూ ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో వారి జీవితంలో దేవుడు వారిని ఏం చేస్తాడంట? బైబిల్లో వ్రాయబడింది, దేవుడు వారి జీవితాల్లో జరిగించేటువంటి గొప్ప కార్యం ఏంటంటే 8వ వచనం, 37వ కీర్తన 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము,
అది కీడుకే కారణము. 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. ఎవరైతే వ్యసన పడకుండా దేవుని ఎదుట తన జీవితంలో ఉన్నటువంటి సమస్య నిమిత్తమై పట్టుదలతో కనిపెట్టుతూ ప్రార్థన చేస్తారో బైబిల్లో వ్రాయబడింది, వారు దేశమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో ఉండవలసిన ఒక ప్రార్థన ఏంటంటే కనిపెట్టే ప్రార్థన. తెలుగు బైబిల్లో ఆ మాట ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వెయిటింగ్, దేవుని ఎదుట ఎదురు చూస్తూ ఉండడం. ఎప్పుడు దేవుడిస్తాడు, దేవుడిచ్చే సమయం కొరకు ఎదురు చూచేవారు వారి జీవితంలో దేశమును స్వతంత్రించుకుంటారు. ఒక ప్రార్థనకు గొప్పదైనటువంటి జవాబు. ఇంకో మాట చెప్తాను, ఒక ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో అనేకులకు దీవెనకరంగా మార్చాలి అంటే, నీవు నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలంటే కనిపెట్టే ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అంటే వీ మస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. కొద్ది కాలం అలా ప్రార్థన చేస్తూనే ఉంటేనే గొప్ప దీవెనలు మనకు కలుగుతాయి. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే అంశం మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. అంటే దేవుని బిడ్డ జీవితంలో ఏ వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయంటే, ఉన్నత ఆశీర్వాదాలు ఎవరు పొందగలరు? దేశమును స్వతంత్రించుకునే ఉన్నత ఆశీర్వాదాలు ఎవరు పొందగలరంటే, ప్రార్థన చేసేవారు కాదు, విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారు మాత్రమే కాదు, కనిపెట్టుతూ ఉండాలి. దేవుడిచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వారి జీవితాల్లో దేశమును స్వతంత్రించుకుందరు. అంటే గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు. దేశము అంటే ఈ మధ్య కాలంలో బైబిల్ను చదివి బైబిల్ జ్ఞానం కలిగిన వారిలాగా కనపడుతున్న వారిలో బైబిల్ను యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకుంటారు. క్రైస్తవులు లక్షల మంది ఉన్నారు కదా, అందులో కనిపెట్టేవారు 1000 మంది ఉంటే దేశమును స్వతంత్రించుకుందరు అంటే దేశాలు ఎన్ని ఉన్నాయి? 200 పైబడిన దేశాలు. కాబట్టి బైబిల్లో ఉండేటువంటి ఈ మాట తప్పు అని మాట్లాడేటువంటి స్థాయికి మనిషి వెళ్ళిపోతాడండి. కానీ బైబిల్ను మామూలు పుస్తకంలాగా చదవకూడదు. నువ్వు బైబిల్ను ఏ రకంగా నువ్వు చదవాలి అంటే, బైబిల్నే ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఉన్నత స్థలములు అంటే దేశమును స్వతంత్రించుకుందురు అంటే మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాన్ని పొందుకోవడం, పెళ్లి కావడం, ఇవి మామూలుగా దట్స్ అ న్యాచురల్ కామన్ బ్లెస్సింగ్స్. కానీ అంతకంటే ఉన్నతమైన నీ జీవితంలో రావాలంటే దేవుని ఎదుట కనిపెట్టాలి, దేవుని ఎదుట కనిపెట్టాలి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా కష్టమైనటువంటి అనుభవం. ఎందుకంటే మనము జీవించే లోకం ఎలాంటి లోకం తెలుసా? జరిగిన సంఘటన చెప్తాను. మేము బెంగళూరులో ఒక దైవ సేవకుడు అంటే బెన్నీహిన్ మీటింగ్కు మేము వెళ్ళాం. చాలా సంవత్సరాల కిందట పెళ్ళైన కొత్తలో మేము వెళ్ళాం. ఆ మీటింగ్కు వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో లక్షల మంది ఉన్నారు. సో లక్షల మంది ఉంటే మామూలుగా మీటింగ్ ప్లేస్లో ఏముంటాయండి? బుక్ స్టాల్స్ ఉంటాయి, లేదా ఇంకో చిన్నపిల్లలకు ఏదైనా ఆట వస్తువులు ఉంటాయి. కానీ అక్కడ లక్షల మంది ఒక్కసారి గ్రౌండ్లోంచి వెళ్ళిపోవాలంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. బుక్ స్టాల్సే కాదు, కానీ ఇక్కడ ఏమున్నాయంటే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే భోజనం అందుబాటులో ఉండేటువంటి స్టాల్స్, టిఫిన్స్ కానీ, తర్వాత భోజనాలు, ఇక క్రైస్తవుల జన్మ హక్కులాగా భావించే బిర్యానీలు, ఇవన్నీ అక్కడ ఉన్నాయండి, అక్కడ ఉన్నాయి. కానీ అన్ని కౌంటర్స్ దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక కౌంటర్ దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా పోటీ పడుతుంటున్నారు. కాబట్టి నేనేమనుకున్నానంటే వీటికంటే అక్కడ చాలా బాగుంటుందేమో అని నేను కూడా అక్కడికి వెళ్ళాను. తీసుకొని మన దగ్గర ఉంచుకుందాం, అయిపోయిన తర్వాత భోంచేయచ్చు కదా అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని ఏంటి తెలుసా? పరోటాలు ఉంటుంది కదా, పరోటాను ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తుంటున్నారు. నాకు అనిపించే, అటుపక్క బిర్యానీ ఉంది, అటుపక్క టిఫిన్ ఉంది, వీళ్ళేంట్రా అందరు దీని దగ్గరకు వచ్చారు, ఇక్కడ కర్రీ కూడా ఏం లేదు, పరోటాలు అమ్ముతున్నాడు, కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి, ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తుంటున్నాడు. నాకు అనిపించింది, మా ఊర్లో పరోటాలు వేడివేడిగా ఇస్తారు, వీళ్ళేంటి ప్యాకెట్లో చేసి దానికి సీల్ వేసి ఇచ్చారే అనుకొని నేను చూస్తూ ఉండగా ఒక వ్యక్తిని అడిగాను, ఏంటి బ్రదర్ ఇది, ఏంటి ఇది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్, దీని ప్రత్యేకత ఏంటంటే చూస్తారా అన్నాడు. అవును బ్రదర్ చూస్తానంటే ఆయన ఓపెన్ చేశాడు, ఆ యొక్క పరోటాను తన చేతుల్లో పెట్టుకున్నాడు, తన దగ్గర వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్లో నీళ్లు పెట్టుకున్నాడు, దానిపైన అలా జల్లాడండి, అంతే బుస్ అనేది పొంగి ఇంతలా పరోటా అయిపోయింది, ఇంతలా పరోటా అయిపోయింది. అంటే
నాకు అనిపించింది మీటింగ్ అయిపోయిన తర్వాత మామూలు పరోటా అది చాలా వేస్ట్గా కనపడుతుంది, ఎందుకంటే ఒక 2 గంటలు. కానీ నీళ్లు చల్లిన వెంటనే మరి దాంట్లో ఏమి కెమికల్ కలిపాడో నాకు తెలియదు, కానీ వెంటనే అది వేడిగా పొంగడం ప్రారంభించిందండి. ఓహో, మనిషికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే తొందరగా జరగాలి. అప్పుడప్పుడు వేడి చేసుకోవాలంటే స్టవ్లు పెట్టుకొని ఇదంతా చేయడము ఇప్పుడు ఉండేటువంటి పద్ధతి కాదు. ఫాస్ట్ మనిషి ఈరోజు ఫాస్ట్గా ఉండాలి. ఎంత ఫాస్ట్గా ఉండాలంటే తిండి దగ్గర ఫాస్ట్, ఎక్కడ కూడా క్యూ పాటించండి అనేటువంటి దాని దగ్గరికి మనం వెళ్ళాం. ఎందుకంటే ప్రతి విషయంలో తొందర, ఫాస్ట్గా జరగాలి. కానీ క్రైస్తవ జీవితంలో ఒక ప్రార్థన ఉంది, కనిపెట్టే ప్రార్థన. అది చాలా స్లోగా ఉంటుంది. ఆ ప్రార్థనకు జవాబు వెనువెంటనే జవాబు రాదు. వెనువెంటనే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు అనుమతించడు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కనిపెడుతూ ఉంటే, ఒక దీవెన కోసం, ఒక ఆశీర్వాదం కోసం, ఒక మేలు కోసం కనిపెడుతూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 37వ కీర్తన 8వ వచనం. కనిపెడుతూ ఉండగా, దేవుని సమయం, దేవుని సందర్భం నిమిత్తం మనం కనిపెడుతుండగా జరిగేటువంటి కార్యం ఏంటి? 8వ వచనం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఈ కనిపెట్టే అనుభవంలో కనిపెట్టుతుండగా, ఒక రోజు, ఒక నెల, ఒకవేళ 2 నెలలు అయిందనుకో, 3 నెలలు ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏమొస్తుంది తెలుసా? బైబిల్ చెప్తుంది, కోపం వస్తుంది. ఏంది ప్రభా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా, కడుపు కాల్చుకొని ప్రార్థన చేస్తున్నాను కదా, మోకాళ్ళ పైన పడి ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు జవాబు ఇవ్వకుండా దుష్కార్యములు చేయవారు దీవించబడుతున్నారే అని మన జీవితాల్లో వచ్చేటువంటిది ఏంటి తెలుసా? కోపం వస్తుందండి. రెండవదిగా ఆగ్రహము, అంటే కోపములో సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఇంకా కోపం అంటే ఏంటంటే దేవుని పైన మనకు చికాకు కలుగుతుంది. ఇక ఆగ్రహం అంటే ఏంటి తెలుసా? బైబిల్ ఇసిరేస్తాం, చర్చికి రాము అనిపిస్తుంది. ఎందుకు రావాలి చర్చికి? నా జీవితంలో నేను ఏం తప్పు చేశానని దేవుడు ఇవ్వకుండా ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అడుగుతున్నాను, నాకు కోపము వస్తుంది. మెల్లిగా ఇంకా డిలే అయిందా, ఆగ్రహము కూడా వస్తుందంట. మూడవదిగా వ్యసన పడడం ప్రారంభిస్తామంట. అంటే వీ విల్ బి అప్సెట్ అయిపోతాం. అంటే మన జీవితాల్లో ఏంటి, నాకు ఎందుకు ఇవ్వలేదు, నా కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు, ఈ యొక్క పరిస్థితి ఎందుకు తొలగిపోవడం లేదు, వీ విల్ బి అప్సెట్. సాతాను ఆలస్యములో కోపము, ఆగ్రహము, వ్యసనాన్ని తీసుకొని వస్తాడు. దాని ఉద్దేశం ఏంటి తెలుసా? అలా నువ్వు కనిపెడుతూ ఉండగా మధ్యలో నిన్ను డ్రాప్ అవుట్ చేయడానికి సాతాను వేసినటువంటి ఈ స్కెచ్లో ఎప్పుడైతే నువ్వు ఇరుక్కుంటావో, బైబిల్లో వ్రాయబడింది, అది కీడుకే కారణము. కనిపెడితే దేశం యొక్క ఉన్నత స్థలాలు, కనిపెట్టకుండా మధ్యలో కోపము, ఆగ్రహము, లేకపోతే వ్యసనం ఎప్పుడైతే వస్తుందో కీడు మన జీవితంలోకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు కీడు అనే పదం వచ్చింది తెలుసా? కీడు అనేటువంటి పదం అంటే కనిపెట్టుతున్నటువంటి అనుభవంలో దేవుడు ఇచ్చేటువంటిది అతి శ్రేష్టమైనది ఉంటుంది, చాలామందికి దీవెనకరంగా ఉండేటువంటిదిగా ఉంటుంది. ఎప్పుడైతే అది నువ్వు కాదంటావో, ఎప్పుడైతే అది నువ్వు వద్దంటావో, అది నీ జీవితంలో ఒక కీడుగా మారుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? 25వ కీర్తన 3వ వచనం చూడండి. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. ఎస్, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. నో వన్ who waits for you shall be ashamed. కనిపెట్టేవారు ఎవ్వరు కూడా సిగ్గునొందరు. దేవుని బిడ్డలారా, కనిపెట్టకుండా తొందరపడి కోపం వచ్చేసి ప్రార్థన రాకుండా బైబిల్ ప్రక్కన పెట్టి బైబిల్కు దూరం అయి తిరిగి లోకంలో స్నేహితుల దగ్గరికి వెళ్ళామా, కీడు నీ జీవితంలోకి వస్తుంది. కానీ కనిపెట్టే వ్యక్తి జీవితంలో బైబిల్ చెప్తుంది, ఎవడును సిగ్గునొందడు. దేవుని బిడ్డలారా, ఈరోజు 3 వ్యక్తులను మీ ఎదుట ఎగ్జాంపుల్గా ఉంచుతాను. ఆ తర్వాత ఎలా కనిపెట్టాలి అనేటువంటిదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. బైబిల్లో మీరు చూస్తే అసలు కనిపెట్టే అనుభవం ఎలాంటిది తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. చాలు, అప్పటి నుండి యేసు, అంటే అంతవరకు యేసు ప్రభు నోటిలోంచి పరలోకము సమీపించున్నది, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందడం చెప్పలేదంట. కానీ 4:17 చెప్తుంది, అప్పటి నుండి. అంతవరకు యేసు ప్రభువుకు దేవుడు పర్మిషన్ లేదు. నాకు అనిపిస్తుంది యేసు ప్రభులో ఉన్నటువంటి లోపం ఏంటి?
యేసు ప్రభులో ఉన్నటువంటి పాపం ఏంటి? యేసు ప్రభులో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేక ఏమీ లేవు. ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు. అందుకే బాప్తిసం అనుభవం పొందుతున్నప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినబడు, ఇతడు నా ప్రియ కుమారుడు. కానీ అంత పరిశుద్ధంగా జీవించిన యేసు ప్రభు వాక్యం చెప్పడానికి, నోరు తెరిచి వాక్యం చెప్పడానికి, ఎవరు యేసు ప్రభు అండి? ఆయనే వాక్యం, ఆయనే వాక్యం. ఆ వాక్యం చెప్పడానికి 30 సంవత్సరాలు హీ హ్యాస్ టు వెయిట్. వాక్యమైన దేవుడు వాక్యం చెప్పడానికి, ఎంత విచిత్రం కదా! వాక్యము కలిగినటువంటి దేవుడు, ఆయనే వాక్యం, ఆయనే బైబిల్, ఆయనే దేవుని యొక్క మాట. అలాంటి దేవుడు నోటిలో నుండి దేవుని మాట రావడానికి 30 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. కనిపెట్టే అనుభవము క్రీస్తు ప్రభు యొక్క అనుభవం. నువ్వు ఏదో ఒక దీవెన కోసం, ఒక ఆశీర్వాదం కోసం, ఒక వ్యక్తి యొక్క మారు మనసు కోసం, లేకపోతే ఒక బ్రేక్ త్రూ కోసం, ఒక దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేస్తున్నావా? ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, నువ్వు కనిపెట్టేటువంటి ఒక వ్యక్తిగా ఉంటే, ఎదురు చూచే వ్యక్తిగా ఉంటే, కోపము ఆగ్రహము మాని కీడు కలగకుండా నువ్వు కనిపెట్టే వ్యక్తివైతే నీవు దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తివి. యేసు ప్రభు యొక్క లక్షణం ఏంటి తెలుసా? 30 సంవత్సరాలు కనిపెట్టాడు. 30 సంవత్సరాలు కనిపెట్టాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవితంలో శ్రేష్టమైన పరిచర్య ఎవ్వరూ జరిగించినటువంటి పరిచర్య 3.5 సంవత్సరాలే, 3.5 years యేసు ప్రభు జరిగిస్తే ఆ పరిచర్య రాయాలి అంటే భూలోకం సరిపోదు. దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు ఒక కామెంట్ చేస్తున్నారు, మాకు ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, మీకేంటి యేసు ప్రభుని గురించి మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 కదా ఉండేది, ఈ 4లో రాసినవన్నీ రిపీట్ కాకుండా రాస్తే మొత్తం కలిపితే ఒక 15 పేజీలు వస్తుంది అంతే. ఈ 15 పేజీలు కలిగినటువంటి ఈ వాక్యం కోసం మీరేంది ఇంత కష్టపడుతున్నారు? మూర్ఖులారా, 15 పేజీలు కాదు, అది భూలోకం సరిపోదు. యేసు ప్రభు చేసిన పరిచర్యను గురించి రాయాలంటే భూలోకం అనేటువంటిది ఒక స్టోరేజ్ అయితే భూలోకం సరిపోదంట. అంత గొప్ప పరిచర్య 3.5 సంవత్సరాలు జరిగించాడు. ఎందుకు తెలుసా? 30 సంవత్సరాలు కనిపెట్టాడు. 30 సంవత్సరాలు కనిపెట్టాడు. దేశమును స్వతంత్రించుకుంటారు అంటే యేసు ప్రభు ఒక పుస్తకం రాయలేదండి, కానీ అత్యధికంగా పుస్తకాలు రాయబడిన యేసు ప్రభుని గురించి. యేసు ప్రభు ఒక్క పాట రాయలేదు, కానీ యేసు ప్రభుని గురించి అత్యధికమైన పాటలు రాయబడుతున్నాయి, రాస్తూ ఉంటారు. దేవుని రాకడ పర్యంతం రాస్తూనే ఉంటారు. ఒక సినిమా కోసం రాస్తారు, అంటే ఇప్పుడున్న వ్యక్తి కోసం రాస్తారు, కానీ చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్య 2024 సంవత్సరాలు ఆయనను గురించిన పాటలు లక్షలు ఉంటున్నాయి. ఎందుకు? కనిపెట్టాడు 30 సంవత్సరాలు కనిపెట్టాడు. కొన్ని సందర్భాలలో మనకు అనిపిస్తుంది, ప్రభు ఎందుకు ప్రభు నేను కనిపెట్టాలి, ఎందుకు ఇన్ని రోజులు ప్రార్థించాలి? రిమెంబర్, యు ఆర్ హ్యావింగ్ గాడ్స్ ఎక్స్పీరియన్స్. దేవుని యొక్క అనుభవం గుండా నువ్వు వెళుతున్నావు. దేవుని యొక్క అనుభవం అది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 30 సంవత్సరాలు కనిపెట్టాడండి. బైబిల్లో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 6 verse 13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చాలు, ఇక్కడ అబ్రహామును గురించి రాయబడింది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అది హెబ్రీ 6:13. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేర్చడానికి 15వ వచనం చూడండి. ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. వాగ్దాన ఫలము పొందాడు అనేటువంటి పదము చెప్పకముందు ఓర్పుతో సహించాడు. ఇంగ్లీష్ బైబిల్ పేషెంట్లీ వెయిటెడ్. యెహోవా దేవుడు అబ్రహామును శారాయిని దీవించడానికి వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడ్డానికి ఓర్పుతో కనిపెట్టాడు. ఎంతకాలం కనిపెట్టాడు? చరిత్ర చెప్తుంది 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దాన ఫలం మనం పొందడానికి వి మస్ట్ వెయిట్. మనము కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి. అది దేవుని యొక్క లక్షణం. అది అబ్రహాము జీవితంలో వాగ్దాన ఫలమును పొందడానికి దేవుడిచ్చాడండి.
అబ్రహాము ఉన్నత స్థలంకి వెళ్ళాడా? భూమిని స్వతంత్రించుకున్నాడా? అంటే ఇస్సాకు జన్మించాడండి. ఇస్సాకు ఎవరండి? యేసు ప్రభుకు పోలిక. యేసు ప్రభువును లక్షణాలు ఇస్సాకులో మనం క్షుణ్ణంగా చూడగల. పాత నిబంధనలో యేసు ప్రభు పోలికగా ఎవరుంటారు? ఇస్సాకు ఉంటాడండి. దేవుని బిడ్డలారా, అంటే అంత ఉన్నతమైనటువంటి అనుభవాన్ని దేవుడు అబ్రహాముకు ఇవ్వకముందు, శారాకి ఇవ్వకముందు ఏమన్నాడు తెలుసా? ఓర్పుతో కనిపెట్టు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒక దానికోసం ప్రార్థన చేస్తున్నావా? ఒక దీవెన, ఒక ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ దేవుడు వెయిట్, ఎదురు చూడు అని అంటున్నప్పుడు కోపపడవద్దు, ఆగ్రహం వద్దు, వ్యసనపడకు. ఒకవేళ అదే జరిగితే అబ్రహాము, ప్రభా నేను ఎందుకు వెయిట్ చేయాలి అని హాగర్ దగ్గరికి వెళ్ళాడు. హాగర్ దగ్గర నుంచి వచ్చింది ఏంటి తెలుసా? ఈ దినం వరకు కూడా యుద్ధాలే. యేసు ప్రభు 30 సంవత్సరాలు కనిపెట్టాడు. కనిపెట్టకుండా ఉని ఉంటే యేసు ప్రభు తండ్రికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు. ఇతడు నా ప్రియ కుమారుడు అని పిలువబడేటువంటి వ్యక్తి కాదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక భాగాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండం 50వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి, నేను నాకు దేవుడిచ్చినటువంటి దర్శనాలు, నాకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, నాకు దేవుడిచ్చినటువంటి దీవెనలు నెరవేర్చబడకుండా ఉండాలని నన్ను గుంతలో వేశారు, బానిసగా అమ్మేశారు, నా పైన కేసులు బుక్ అయిపోయి జైల్లోకి వెళ్ళిపోయాను. ఇవన్నీ జరిగిన ప్రతి ఒక్కరూ నా కొరకు కీడునే ఉద్దేశించారు, కీడు జరగాలని ఆశించారు. కానీ ఈ దినము, ఇప్పుడు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు చేసెను. దేవుని బిడ్డలారా, యోసేపు ఎంతకాలం బ్రతికాడు, ఎంతకాలం వెయిట్ చేశాడంటే బైబిల్ చెప్తుంది, యోసేపు 13 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 13 years. యోసేపు ఎంతకాలం ఎదురు చూశాడు తెలుసా? సింహాసనంపైకి వెళ్ళడానికి. తనకు దేవుడిచ్చినటువంటి దర్శనము, కళలు, అక్కడ నుంచి సింహాసనంపైకి వెళ్ళి ఫరో తర్వాత రెండో వ్యక్తిగా ఉండడానికి దేవుడు ఎంతకాలం వెయిట్ చేయించాడు తెలుసా? 13 years. కానీ బహు ప్రజలకు దీవెనకరంగా దేవుడు చేశాడు, బహు ప్రజలకు దీవెనకరంగా చేశాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్లో గొప్ప దీవెనలు పొందినటువంటి వారు దావీదు అంటాడు 41వ కీర్తనలో, నేను సహనముతో కనిపెట్టుకుంటుని. దావీదు ఎట్లా కనిపెట్టావు? సహనముతో. ఐ వెయిటెడ్ పేషెంట్లీ, నేను సహనంతో కనిపెట్టాను. చరిత్ర చెబుతుంది, దావీదు పైన సౌలు తైలాభిషేకం చేసినప్పటి నుంచి తాను సింహాసనం పైన కూర్చునేంత వరకు హీ వెయిటెడ్ ఫర్ 14 years. 14 సంవత్సరాలు కనిపెట్టాడు. క్రైస్తవ జీవితంలో అంటే ఒకవేళ మీరు అనొచ్చు, అన్న మా జీవితంలో కూడా 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 కనిపెట్టాలనా? ఒకవేళ కనిపెట్టే అనుభవం దేవుడు ఇస్తే నెవర్ రిగ్రెట్. దాని విషయంలో ఎప్పుడు కూడా పశ్చాత్తాపం ఉండదు. ఖచ్చితంగా దేవుడు హెచ్చించే స్థానంలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, వ్యసన పడుతున్నావా? ఎదురుగా ఉండేటువంటి దుష్టులు, దుష్కార్యములు చేయవారు, వారు దీవించబడుతుండగా వ్యసన పడుతున్నావా? కనిపెట్టు. డోంట్ ఫీల్ రిగ్రెట్ అబౌట్ వెయిటింగ్. నేను ఎందుకు కనిపెట్టాలి దేవా? ఏంటి ప్రభా, ఒక దీవెన కోసం ఇంతకాలం కనిపెట్టాలనా? అది యేసు ప్రభు యొక్క లక్షణం, మర్చిపోవద్దు. యేసు ప్రభు యొక్క లక్షణం. క్రైస్తవ జీవితంలో కనిపెట్టే అనుభవం ఎలా ఉండాలి తెలుసా? ఇప్పుడు రండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 1 verse 4. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు ఏం చేస్తారు? కనిపెట్టండి. ఇందాక సంవత్సరాలు వెయిట్ చేసిన వారిని మీ ఎదుట ఉంచాను. యేసు ప్రభు అయినా, అబ్రహాం అయినా, యోసేపు అయినా, దావీదైనా వీళ్ళు సంవత్సరాలు కనిపెట్టారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఈ 11 మంది అపోస్తలు, లేకపోతే యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఉన్నటువంటి ఆ గుంపు సంవత్సరాలు ఏం కనపట్లే,
కొన్ని రోజులే కనిపెట్టారు, కొన్ని రోజులే. అంటే పెంతెకోస్తు పండుగ దినం వచ్చేంత వరకు, అంటే 50 రోజులు వాళ్ళు కనిపెట్టారు. దే డిడ్ంట్ వెయిట్ ఫర్ ఇయర్స్. కొంతమంది జీవితాల్లో సంవత్సరాలు ఉంటాయి, కొంతమంది జీవితాల్లో దినాలు ఉంటాయి, కొంతమంది జీవితాల్లో నెలలే ఉంటాయి. దేవుని బిడ్డలారా, కానీ కనిపెట్టే అనుభవము క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాడు. ఏంటి ఆ వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టాలంట. నాకు అనిపించింది, ప్రభువా, పాత నిబంధనలో ప్రవక్తల మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చింది, వాళ్ళు ఏమైనా కనిపెట్టారా? కనిపెట్టలే. దే సింప్లీ ప్రొఫెసైజ్. వాళ్ళు ప్రవచించారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, ప్రవచించడం మొదలుపెట్టారు. దే డిడ్ంట్ వెయిట్. వాళ్ళు కనిపెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సందర్భంలో వచ్చి ప్రవచన పరిచర్య ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయేటువంటి వాడు. కానీ దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత సదాకాలం మనతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలంటే వీళ్ళు 50 రోజులు కనిపెట్టాలి. 50 రోజులు కనిపెట్టాలి. అంటే కేవలం అప్పుడు వచ్చి ఆ సమయం ఆ సందర్భంలో వచ్చి ప్రవచన పరిచర్య ఇచ్చి దేవుని యొక్క సేవకుని ఒకరిని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వెళ్ళిపోయేటువంటి వాడు అంతే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో కుమ్మరించబడి భూలోకంలో యేసు ప్రభు రాకడ వరకు ఉండడానికి వీళ్ళు ఏం చేయాలి తెలుసా? కనిపెట్టాలి అని ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఒక శ్రేష్టమైన సందేశం ఇచ్చావు ప్రభా. శిష్యునిగా అపోస్తలునిగా మార్చేటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదం కనిపెట్టే అనుభవంలోనే ఉంది ప్రభా. దైవ లక్షణమునైన యేసు ప్రభువే 30 సంవత్సరాలు కనిపెట్టాడంటే ఇది ఉన్నతమైన లక్షణమునైనా స్వతంత్రించుకునే ఉన్నతమైన అనుభవం ప్రభా. దేశమును స్వతంత్రించుకునే ఉన్నతమైన అనుభవం ప్రభా. ఎవరైనా కనిపెట్టే అనుభవంలో వారి జీవితంలో వారు వెనుకడుగు వేస్తూ ఉంటే, కృంగిపోయి ఉంటే, నిరాశపడి ఉంటే, దేవా ఇంకెంతకాలం ప్రార్థించాలి, ఇంకెంతకాలం ఎదురు చూడాలి, ఇంకెప్పుడు ఇస్తావు ప్రభా, డిలే జరుగుతుంది కదా నాయనా, కష్టాలు పెరుగుతున్నాయి కదా ప్రభా అని ఎవరైనా నిన్ను సనిగి కొనిగి ఉంటే, కోపపడి ఉంటే, దూరమైపోయి ఉంటే నీ శిలువ రక్తం అలాంటి వారిని కడుగును గాక. దేవా, మా యొక్క కనిపెట్టే అనుభవంలో నిరాశ నిస్పృహలతో మేము ప్రార్థన చేసి నీ హృదయాన్ని మేము గాయపరిచి ఉంటే నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. యేసయ్యా, మా యొక్క ప్రతి అవిధేయతను, నిర్లక్ష్యాన్ని తండ్రి మీరే కడగండి ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగును గాక. హల్లెలూయా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు తగిన కాలంలో ప్రతి ఒక్కరిలో ఫలాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయనట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు ప్రతి ఉదయ సాయంత్రాల్లో దైవ వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా దీవించబడుతున్నారని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంతేకాక మీరు తెలుపుతున్నటువంటి మీ సాక్ష్యాలు, మీరు అందిస్తున్నటువంటి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి దేవునికి నేను స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. గత సంవత్సర కాలంలో రెండంచుల ఖడ్గం అనేటువంటి పుస్తకాన్ని మేము విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ రెండంచుల ఖడ్గం పుస్తకము వెళ్ళినటువంటి ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటూ దేవుని సాధనమై వాడబడి ఉండగా దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. 1 సంవత్సర కాలంలోనే మొదటి ముద్రణ సంపూర్తిగా ప్రజలు పొందగలిగి వేలాది కుటుంబాలలో ఈ పుస్తకము దేవుని సాధనంగా వాడబడింది. దేవుని బిడ్డలారా, రెండవ ముద్రణతో ఈ రెండంచుల ఖడ్గం పుస్తకం గత దినాల్లో విడుదల చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. రెండంచుల ఖడ్గం అనేటువంటి ఈ పుస్తకం యొక్క 2nd ఎడిషన్ మీ వద్దకు తీసుకొని వచ్చే కృపను దేవుడు అనుగ్రహించి ఉండగా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ఈ రెండంచుల ఖడ్గ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దీనిని ఉపయోగిస్తారో దేవుడు వారి జీవితాల్లో ఉపకారాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీరు 3 ఆశీర్వాదాలు పొందగలరని తెలియజేస్తుంటున్నాను. నెంబర్ 1, ఈ యొక్క పుస్తకాన్ని ప్రతిరోజు ఉపయోగించడం ద్వారా మీరు అత్యధికమైన ప్రార్థనలో గడపడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. రెండవదిగా, ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించడం ద్వారా వాక్యాన్ని మీరు కంఠపాఠం చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. మూడవదిగా, మీ జీవితంలో దేవుని మహిమను చూచే భాగ్యాన్ని ఈ పుస్తకము ద్వారా నజరేయుడైన యేసయ్య మీకు దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా,
ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి పుస్తకం. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉండేటువంటి ఈ పుస్తకాన్ని పోస్టేజ్ ద్వారా మీరు పొందడానికి 75 రూపాయలు మీరు పంపించినట్లయితే, ఎయిదర్ ఫోన్పే ద్వారానైనా, ఎంఓ ద్వారానైనా, లేదా ఆన్లైన్ ద్వారానైనా మీరు పంపించగలిగితే ఈ పుస్తకాన్ని మేము మీకు అందించగలం. ఒక్కొక్క పుస్తకం పోస్ట్ ద్వారా పొందడానికి 75 రూపాయలు చెల్లించి మీరు ఈ పుస్తకాన్ని పొంది, ఈ పుస్తకాన్ని ఉపయోగించి దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క పుస్తకం ఉపయోగించినప్పుడు దేవుడు మీ జీవితాల్లో జరిగించిన సాక్ష్యములు కూడా మాకు తెలిపి దేవుని మహింపరచాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకాన్ని మీ యొక్క క్షేమం నిమిత్తమై ప్రభు విడుదల చేసి ఉండగా, ప్రభు సాధనంగా ఇది మీ ఎదుట వాడబడబోతుండగా, ప్రభు సాధనంగా మీ ఎదుట వాడబడబోతుండగా ఈ పుస్తకాన్ని మీరు ఉపయోగించి దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.